లతది ఖచ్చితంగా హత్యే కదా. మరి ఈ రిపోర్ట్లో ఆత్మహత్య అని రావడం ఏంటి? ఒకవైపు భర్త జైల్లో ఉండటం, మరోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం, వెరసి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. అంటే ఆ రోజు పోలీసులు మేనేజ్ చేసినట్టు ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ని కూడా ఆరోహి మేనేజ్ చేసి ఉంటుందా? లత ఆత్మహత్యకు సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ కొనసాగుతుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఖచ్చితంగా లతని హత్య చేశారని వస్తుందని, ఆ రిపోర్ట్ ఆధారంగా లతని హత్య చేసింది ఆరోహి అని నిరూపించొచ్చని చాలా బలమైన నమ్మకంతో ఉన్నాను. ఉన్న ఒక్క ఆధారం కూడా పోయింది. ఇప్పుడేం చేయాలి? ఆరోహి హంతకురాలని ఎలా నిరూపించాలి? డాక్టర్, ఈ డాక్టర్ ఆ డాక్టర్ ఒకరే కదా? ఒకరే అంటే నో డౌట్ ఆరోహి డాక్టర్ని మేనేజ్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆత్మహత్య అని రాయించింది. కానీ ఈ విషయాన్ని ఎలా నిరూపించాలి? అమ్మ, లారీ వచ్చేస్తుంది, జరుగు జరుగు. అయ్యో, బైక్ ని లారీ గుద్దేసింది. అమ్మా అమ్మా, చూడమ్మా, బైక్ ని లారీ ఎలా గుద్దేసిందో చూడమ్మా. అది విసిగించుకో, పక్కకెళ్ళి ఆడుకో. అమ్మా, అప్పుడు స్పైడర్ మ్యాన్ బైక్ ను కూడా లారీ గుద్దేసింది కదా. ఇప్పుడు ఈ బైక్ ని కూడా అలాగే లారీ గుద్దేసింది. అది ఇప్పుడు నువ్వు లారీ బైక్తో ఎలా ఆడుకున్నావో మళ్ళీ ఒకసారి ఆడవా? అలాగే అమ్మా. లారీ వస్తుంది, తప్పుకోండి తప్పుకోండి. నందు యాక్సిడెంట్ కేసులోను, లత మర్డర్ కేసులోను కామన్గా ఉన్న వ్యక్తి డాక్టర్. లత చెప్పిన దాని ప్రకారం నందుకి లతకి కామన్ శత్రువు ఆరోహి. ఎస్, ఆ రోజు నందు బైక్ని లారీ గుద్దడం, ఆరోహి కాపాడడం అంతా ఆరోహి ప్లాన్లో ఒక భాగం. లతని చంపింది ఆరోహి అని నిరూపించడానికి ఆ రోజు లారీతో యాక్సిడెంట్ డ్రామా ఆడించింది ఆరోహినేనని నందుని నమ్మించడానికి బలమైన ఆధారాలు దొరికాయి. లారీ డ్రైవర్తో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన ఆ డాక్టర్తో మాట్లాడితే ఆ రెండు కుట్రల వెనుక ఉన్నది ఆరోహి అని సాక్ష్యాలతో సహా నిరూపించొచ్చు. అది థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్.
నిత్యం శివ శివ సాక్ష్యం శివ శివ సర్వం శివ శివ ఆది శివ శివ అంతం శివ శివ తత్వం శివ శివ భజే మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సంకేత అలిమాయే జలరేగే వేళ లయకార దిగి దిగిరా వేళ కలియంతం జలగాలి అంటే త్రిపురాంత నీరాకే తత్వం పాపమునే కడగాలంటే పాశము విసురు శివ కం కం తమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం. చాలా థ్యాంక్స్, నా భర్త ప్రాణాలు కాపాడారు. సత్యం శివ శివ నిత్యం శివ శివ సాక్ష్యం శివ శివ సర్వం శివ శివ ఆది శివ శివ అంతం శివ శివ తత్వం శివ శివ భజే. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. గగనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా. మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకార దిగి దిగిరా వేళ కం కం తమరుకం పం పం ప్రళయకం. నీకు ఈ బొమ్మలు బాగా నచ్చాయా? చాలా నచ్చాయి. ఇంకా బోలెడని కొనిస్తాను. అలాగే నాన్న. నువ్వెంత దూరం పారిపోయినా ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేవు. మేడం పార్సల్. మేడం ఆరోహి గారికి పార్సల్ వచ్చింది. మేడంకి రావడం అంటే మనకి రావడమే. ఇవ్వమ్మా, ఇవ్వు. ఓకే మేడం, థ్యాంక్ యూ. బార్బీ, ఆ బాక్స్ ఏంటి? గిఫ్ట్ బాక్స్ మేడం. చా, నేను ఇంకా ఆయన బాక్స్ అనుకున్నాలే. అది గిఫ్ట్ బాక్స్ అని నాకు తెలీదా? ఎవరు పంపించారని అడుగుతున్నాను. ఎవరు పంపించారో చెప్పలేదు మేడం, కానీ వచ్చింది మాత్రం మీకని చెప్పారు.